హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీవీఎస్కే కుకింగ్లో బాలామృతం పిండితో రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ పిండిని అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లకాయలకి ఇస్తారు. చిన్నపిల్లలు ఇష్టంగా తినడం కోసము ఈ విధంగా రొట్టెలాగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు నేను 1 కప్పు బాలామృతం పిండిని తీసుకున్నాను. ఈ పిండిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇందులోకి 1 స్పూన్ చక్కెర వేస్తున్నాను. తీయగా ఉంటుంది కాబట్టి రొట్టె ఇంకొంచెము, ఆల్రెడీ ఇందులో చక్కెర ఉంటుంది, నేను ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు దానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి. పెనం మీద ఆయిల్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఈ విధంగా చేత్తో అంతా అప్లై చేయండి పెనం మీద. ఇప్పుడు మనం ముద్ద చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ముద్దలాగా చేసి దీన్ని పెనం మీద అట్టులాగా ఒత్తుతాను చూడండి. ఇట్లా అట్టులాగా ఇట్లా వేసుకోవాలి ఈ ముద్దని. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తింటే, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడుతున్నాను. మీడియం సైజ్ మంటలో దీన్ని ఈ అట్టును కాల్చుకోవాలి. చూసారు కదా, కాలుతుంది. ఇప్పుడు దీని మీద 1 స్పూను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. ఇప్పుడు దీన్ని తిరగేస్తున్నాను. చూసారు కదా, బాగా కాలింది. అంతే ఫ్రెండ్స్, ఇంకొక నిమిషం పాటు ఉండిచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని తినేయడమే. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది.